నమస్తే అండి. వెల్కమ్ టు త్రివేణీస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ అండి. ఇలా గనక మీరు ఇంట్లో తయారు చేసినట్లయితే పిల్లలు, అలాగే పెద్దవాళ్ళు అందరూ సంతోషపడతారండి. ఈ బ్రేక్‌ఫాస్ట్ అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల శనగపిండిని తీసుకోవాలి. మీరు దీన్ని గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు అదే కొలతతో 2 కప్పుల బొంబాయి రవ్వ, దీన్ని సూజీ కూడా అంటారండి. వీటిని 2 కప్పులు తీసుకోవాలి. మీరు ఇప్పుడు వేసుకున్న పిండిని, అలాగే రవ్వను మీ ఇంట్లో ఎంతమంది ఉంటారో అంత కన్సిస్టెన్సీని చూసుకొని తీసుకోవచ్చండి. నేనైతే 2 కప్పులు తీసుకున్నాను. ఇప్పుడు అదే కొలతతో 1 కప్పు జొన్న పిండి అండి ఇది. మరో కప్పు ఇది బియ్యం పిండి. అన్నీ ఒకటే కొలతతో తీసుకోవాలండి. ఇప్పుడు ఇలా అన్ని పిండిలు వేసుకొని చేత్తో బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు చిటికెడు సోడా వేసుకోవాలి. అలాగే కావలసినంత ఉప్పు. నేనైతే 2 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకున్నానండి. ఈ పిండి మొత్తం బాగా కలిసేంత వరకు చేత్తో బాగా కలుపుకోవాలి. ఇంకా మీరు కావాలంటే రాగి పిండి, అలాగే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. లేదా గోధుమ పిండి, బియ్యం పిండితో కూడా ఇలా చేసుకోవచ్చండి. వీడియోనైతే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నిజంగా అండి ఈ బ్రేక్‌ఫాస్ట్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది. ఇప్పుడు ఇలా కొన్ని వాటర్ వేసుకొని ఇలా చేత్తో బాగా కలుపుకోవాలండి. అంత గట్టిగా కాకుండా, పల్చగా కాకుండా కన్సిస్టెన్సీగా ఉండాలి. ఇప్పుడు ఈ బ్యాటర్ ఇలా రావాలి. మీరు చేసేటప్పుడు ఒకవేళ పిండి పల్చగయింది అనుకుంటే శనగపిండిని ఒక అరకప్పు వేసుకోండి. ఇప్పుడు ఒక 20 నిమిషాల పాటు మూతను పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి కాగాక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని పెద్దగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, ఈ ముక్కలు ఇందులో వేసుకోవాలి. అలాగే అల్లం అండి 3 అంగుళాలు వేసుకుంటున్నాను చిన్న చిన్న ముక్కలు చేసి. పెద్దగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు 4 ఎండుమిరపకాయలు, అలాగే పావు టేబుల్ స్పూన్ పసుపు, పావు టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే కొంచెం అంతా కొత్తిమీర వేసుకొని బాగా మగ్గాలండి ఇది ఆయిల్‌లో. మగ్గాక ఇది మొత్తం చల్లారాక ఒక మిక్సీ గిన్నెలో తీసుకొని దాంట్లో టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. అలాగే కొన్ని వాటర్ కూడా వేసుకొని మిక్సీ పట్టి ఈ కన్సిస్టెన్సీలో రావాలి. మీరు దీనికి పల్లి పచ్చడి కూడా చేసుకోవచ్చు. 20 నిమిషాల తర్వాత ఈ బ్యాటర్ ఇలా గట్టి పడిందండి. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ వేసుకోవాలి. మీరు ట్రై చేస్తున్నప్పుడు బ్యాటర్ పల్చగా ఉంటే వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. ఇలా బ్యాటర్ గట్టి పడితేనే కొన్ని వాటర్ వేసుకోవాలి. ఈ బ్యాటర్‌ని బాగా కలుపుకోవాలండి. ఒక 2 నిమిషాల పాటు ఒకటే వైపు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాటర్‌లో ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొత్తిమీర, క్యారెట్ ముక్కలు, ఇంకా మీరు ఏదైనా వెజిటబుల్స్ కావాలనుకున్నా వేసుకోవచ్చండి. శనగపప్పు నానబెట్టుకొని కూడా ఇందులో వేసుకోవచ్చు. పల్లీలు కూడా కచ్చా పచ్చా దంచుకొని వేసుకోవచ్చండి ఈ బ్యాటర్‌లో. ఇప్పుడు ఇలా మొత్తం వేసుకొని బాగా కలుపుకోవాలండి. నేనైతే ఇవి మాత్రమే వేశానండి. ఇప్పుడు బాగా కలుపుకోవాలండి దీన్ని. మేమైతే ఎప్పుడు బ్రేక్‌ఫాస్ట్‌కి జొన్న రొట్టెలు, చపాతీలు, అలాగే దోసలు, పొంగనాలు చేసుకుంటామండి. ఒకసారి ఇలా ట్రై చేశాను. ఫస్ట్ సారి ట్రై చేసినప్పుడు బాగోదనుకున్నా, కానీ చాలా టేస్టీగా వచ్చిందండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని అందులో 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 2 గరిటెల బ్యాటర్ వేసుకొని ఇలా సర్దుకోవాలండి. ఇది ఫస్ట్‌ది కాబట్టి పెద్దగా చేసుకోలేదండి. 2 నిమిషాల పాటు మూతను మూసి గరిటెతో ఇలా టర్న్ చేసుకోవాలండి. ఇలా రెడ్ కలర్ రావాలి. ఇప్పుడు 2 వైపులా ఎర్రగా కాల్చుకోవాలండి. అయిపోయింది. తీసి పక్కన పెట్టుకోవాలి. బ్రేక్‌ఫాస్ట్ ఏం చేయాలా అని ఆలోచిస్తామండి. ఇలా ఇన్‌స్టాంట్‌గా అప్పటికప్పుడే ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా బ్రేక్‌ఫాస్ట్ చేసుకోవచ్చండి. ఎక్కువ పని లేకుండా ఇలా తొందరగా చేసి పెట్టొచ్చు. ఇప్పుడు ఇంకొకటి వేసి చూపిస్తానండి. 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇందులో బ్యాటర్ వేసుకోవాలండి. అది ఫస్ట్ కాబట్టి పెద్దగా వేయలేదు. ఇప్పుడు ఇలా మొత్తం ఈ పాన్ మొత్తం సర్దుకోవచ్చండి. ఇలా పెద్దగా
నిదానంగా సర్దుకోవాలి. సర్దుకున్నాక 2-3 నిమిషాల పాటు మూతను పెట్టుకోవాలి. ఇప్పుడు సమ్మర్ కదా! పిల్లలందరూ ఇంట్లోనే ఉంటారు. ఇలా కొత్త కొత్తగా బ్రేక్‌ఫాస్ట్ చేసి పెట్టొచ్చండి. వంట రాని వాళ్ళు కూడా ఇలా చేసుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని టర్న్ చేసుకోవాలి. ఇలా బాగా ఎర్రగా కాల్చుకొని తీసి పెట్టుకోవాలి. సర్వింగ్ ప్లేట్‌లో ఇలా ఒక్కొక్కటిగా పెట్టి పచ్చడితో సర్వ్ చేసుకోవాలి. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టండి.